తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మాస్టర్ భరత్ మాతృవియోగానికి లోనయ్యారు. మాస్టర్ భరత్ చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 100కి పైగా చిత్రాలు నటించి ఈ మధ్య హీరోగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆయన తన మాతృమూర్తిని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. ప్రతి తల్లి తన కొడుకు ప్రయోజకుడైతే చూడాలని ఎంతో మురిసిపోతూ ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్గా తన కొడుకు సక్సెస్ని చూసిన ఆమె ఇప్పుడే హీరోగా మారుతున్న తన కుమారుడి భవిష్యత్తుని చూడకుండానే వెళ్ళిపోయారు. నటుడి భరత్ మాతృమూర్తి పేరు కమల్ హాసిని. ఆమె చెన్నైలో ఆదివారం సాయంత్రం 8 గంటలకు కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. అకాల మరణంతో భరత్ కుటుంబమే కాకుండా సినిమా ఇండస్ట్రీ సైతం దిగ్భ్రాంతికి లోనవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు తన కుమారుణ్ణి ఎంతగానో ప్రోత్సహించిన కమల్ హాసిని ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చారని, ఆమె సడన్గా ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధగా ఉందంటూ భరత్ సన్నిహితులు ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కమల్ హాసిని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతాపం తెలియజేస్తోంది. భరత్ డి సినిమాలో చిట్టినాయుడిగా ఎంతగానో అలరించాడు.